మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మరియు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో కొన్ని దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. సృష్టిలో దేనినైనా చేయటానికి అవకాశం ఉందేమో, కానీ ఒక పిండముగా ఏర్పడాలంటే అది ఒక్క దేవుని యొక్క సంకల్పము ద్వారా మాత్రమే. చాలా రకాలుగా సంతానోత్పత్తి గురించి మనం చూస్తూ ఉంటాం, కానీ దానికి కూడా ఆ అవయవాల పొందిక, ఏర్పాటు, ఆ యొక్క శరీర క్రమం అంతా కూడా దేవుని యొక్క అద్భుత కార్యముతో నిర్మించబడింది. ఎందుకంటే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. అంటే పిండము నిర్మాణము కానీ, దాంట్లో పిండం ఎదగటం కానీ, బిడ్డ వరకు ప్రసంచే ప్రయత్నం అంతా కూడా ఎంతో ఆశ్చర్యకరముగాను, నిజంగా ఏ కొంచెం లోపం ఉన్నాను మరి పిండము లోకంలోకి జీవిగా రాలేదు. అంత అద్భుతంగా దేవుడు ఎందుకు సృష్టించాడంటే 16వ వచనంలో మనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడిన దినములు ఒక్కటైనను కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితమయ్యాను. అంటే దేవుడు ముందుగానే నీ పట్ల తన ప్రణాళిక చొప్పున మరి ఆ తల్లి గర్భము నుంచి నువ్వు ఈ లోకంలోకి వచ్చే వరకు, అక్కడి నుంచి నీ యొక్క జీవితం ఎంత ఉంటుందో సమస్తము కూడా దేవుడు ముందుగానే తన గ్రంథస్థం చేసి ఉంచాడు. ఇంత ప్రణాళికగా నీ పట్ల దేవుడు ఏర్పాటు చేసింది ఎందుకు? నా తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహించున్నాను వాక్యం చెప్తాను. అంటే మనం ఏమి తలుస్తున్నామో, ఏమి యోచిస్తున్నామో దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదు. ఎందుకంటే అంతరింద్రియము సమస్తమును ఎరిగినవాడు దేవుడే. నీ యొక్క జీవిత గమనాన్ని సమస్తమును చూడగలిగిన వాడు దేవుడే. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? వెలుగుగా ఉన్నా కూడా చీకటిగానే కనబడుతుందేమో, కానీ దేవునికి చీకటి వెలుగు కూడా వెలుగుగానే కనబడుతుంది. అంటే సమస్తమును ఆయనకి బయలుపరచింది ఏది లేదు. ఈ సృష్టి యావత్తు ఆయన చేత సృజించి నిర్మించబడింది కాబట్టే నీ యొక్క ప్రతి కదలిక దేవునికి తెలుసు. మరి ప్రతి విషయం కూడా దేవుని ఏర్పాట్లో ఉంది. ప్రతి విషయం కూడా ప్రణాళిక చొప్పున నిన్ను దేవుడు నిర్మించాడు. అంత గొప్పగా నిన్ను నిర్మించిన దాన్ని బట్టి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. అంత ఆశ్చర్యకరమైన కార్యము నీ పట్ల దేవుడు చేస్తూ నిన్ను తల్లి గర్భాన్ని నుంచి ఈ లోకంలో తీసుకొచ్చినప్పుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను నడిపించాలి. మరి బిడ్డలు జన్మించడం చాలా సహజము కదా, సృష్టి కార్యంలో వస్తుంది కదా అని మనం అనుకుంటే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే హన్నా మరి దేవుని సన్నిధిలో ఏమని మొరపెడుతుంది. హన్నా ఎవరు అని మనం చూస్తే ఎల్కానాకి 2వ భార్య. అంటే పెనిన్నా హన్నా ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు అయినా పెనిన్నాకు సంతానం ఉంది, కానీ హన్నాకి ఎప్పుడైతే సంతానం లేదో మరి ఆ రోజుల్లో సంతానం లేని వాళ్ళు అనేక రీతిలుగా మరి హేళన చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళన్నిటికీ రానిచ్చేవాళ్ళు కాదు. వారి పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. గర్భము దాల్చటము, పిల్లల్ని కనటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి 2వ పెళ్లి కూడా చేసుకున్నది అందుకనే, అంటే ఎక్కువ సంతానోత్పత్తి కలగాలనేది ఆ కాలంలో జరుగుతూ ఉండేది. అటువంటిప్పుడు గొడ్రాలుగా ఉన్న వారి పట్ల చాలా నిర్లక్ష్యము సమాజం ఎక్కడో తోసివేసే పరిస్థితుల్లో హన్నాను ఎగతాళి చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టింది, దేవా నాకు కానీ ఉన్న ఈ పరిస్థితి నుంచి ఈ అవమానాన్ని తీసే, ఈ హేళనను తీసే, లేకపోతే ఇటువంటి దుర్భర పరిస్థితి నుంచి నాకు నీ కృపను దయచేయి, నా గర్భాన్ని నువ్వు దీవించి ఆస్వాదించి నాకు కుమారుని దయచేస్తే నీ సన్నిధికి అప్పచెప్తాను. అంటే అప్పటి వరకు ఎందుకు దేవుడు హన్నాకి గర్భం ఇవ్వలేదో రాయలేదు, కానీ బిడ్డలకు కావాలని హన్నా ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడుతలుగుతుంది. ఆ పరిస్థితిని బట్టి నాకు ఇచ్చేస్తే నీకు ఇచ్చేస్తానని ఏమన్నా మరి దేవునితో ఒప్పందం చేసుకుందా అంటే, హన్నా చేసిన ప్రార్థన మనం ఒకసారి వింటే హన్నా మనసు ఏంటో, దేవుని పట్ల తనకున్న విశ్వాసం ఏంటో, నమ్మకం ఏంటో, మరి దేవుని అడిగినప్పుడు ఎందుకు బిడ్డను సమర్పిస్తుందో తెలుస్తుంది. అంటే దేవుని సన్నిధిలో మనం పెడతాం, దేవుని చాలా అడుగుతాం, మరి ఆ విషయాల్లో మనకి నెరవేర్పు గురించి ఎదురు చూస్తాం. ఒకవేళ అన్నలాగానే గర్భం విషయంలో ఎవరైనా మరి కోరుకుని లేకపోతే ముందు కలగనప్పుడు తర్వాత కలిగినప్పుడు, దేవా నాకు కుమారుడు కుమార్తె కలిగితే నీ సన్నిధిలోని పెంచుతాం, నీ బిడ్డలాగే పెంచుతామని దేవుని సన్నిధిలో వాగ్దానం చేసిన సంఘటనలు మనకి ఉండొచ్చు, జరుగుతూ ఉంటాయి. మరి అప్పుడు వారికి ఉన్న పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు, మరి నీకు సమర్పణ చేస్తున్నామని, లేకపోతే నీ బిడ్డగా పెంచుతామని, లేకపోతే దేవుని ఎంతో నిష్టగా ఉండి అడిగి మరి ఆ కృపను పొందిన సంఘటనలు ఉంటాయి.
మరి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఎంతో మరి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో అడిగావో, నీ యొక్క విన్నపము దేవునికి అంగీకారమైనప్పుడు, లేకపోతే అది మరి దేవునికి నీతి కార్యముగా ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కృప చేయటానికి ఎప్పుడు వెనకాడడం. మరి ఏ కారణం చేత అన్న గర్భం అప్పటి వరకు మూసించినను, లేకపోతే అటువంటి పరిస్థితులు వచ్చినను దాన్ని తెరిచి ఆ యొక్క దీవెనను ఇచ్చే దేవుడు మనకున్నాడు. మరి అటువంటి సమయంలో మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. దేవుని సన్నిధి మనం ఒప్పుకున్నది మనము మరి ఆచరించే రీతిగా ఉంటుందా? ఆచరించకుండా అనేక విషయాల్లో మనం దేవునికి చెప్తాం, ఇది చేయం కానీ అది చేస్తాం, లేకపోతే ఈ నాకు ఇచ్చిన దీన్ని బట్టి ఈ రీతిగా ఉంటామని మనం మాట మార్చో, లేకపోతే మనసు మార్చుకునో, లేకపోతే తగ్గించుకునో మనం ఒప్పందానికి మనం చేస్తే మరి దేవుని కృప ఉంటుందా? ఇక్కడ హన్న మరి ఏమని అడిగింది? నాకు ఇస్తే నీ సన్నిధికి ఇస్తాను. ఎందుకని? తనకన్నా ముందు భార్యకి బిడ్డలు ఇచ్చావు, అవహేళనకు గురవుతుంది, ఎన్నో శోధనకు గురవుతుంది, వీటన్నిటి నుంచి నువ్వు నా కొడుకునిస్తే బయటపడతాను, కాబట్టి నా కొడుకు లేకపోయినా పర్లేదు నీకు ఇచ్చేస్తానని చెప్పిందా? మరి ఆ రీతిగా చెప్పుంటే 2వ అధ్యాయంలో ఆమె ఏమి ప్రార్థన చేస్తుందో మనం చూద్దాం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగాను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. అంటే యెహోవా వలన బలము కలిగింది, నా విరోధులను బట్టి నేను అతిశయించున్నాను, లేకపోతే వీరందరికి ముందు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్తుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుడి వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. కాబట్టి ఆయన మనకిచ్చే దీవెన కృప మనం అడిగిన దాన్ని బట్టిస్తున్నాడా, ఆయన ప్రాణాలకు చొప్పున ఇస్తున్నాడంటే దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుని నీ తల్లి గర్భం ముందు రాకముందే నీ యొక్క మరి పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూచాను. వాక్యం చెప్పబడింది కదా, పిండముగా ఉన్నప్పుడే దేవుడు మరి నిన్ను చూచాను, మరి నీ యొక్క ఆయుష్ను ముందుగానే లెక్కించాను, అంతగా నీ పట్ల ప్రణాళిక చేసిన దేవుడు. ఒక ప్రార్థనలు అంగీకరించి దేవుడు ఇచ్చే మరి ఆ స్వాస్థ్యము, ఆ గర్భఫలము దేవుడు ఏ రీతికి ఎంచి ఇచ్చుంటాడు, తన ప్రణాళిక ఏంటి, మరి ఎంతగానో దేవుని అర్పిస్తానన్నా నీవు దేవుని వేడి ఉంటావంటే ఇక్కడ చెప్తుంది. దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి గొడ్రాలు మరి 7 పిల్లలు కలగలదు, అనేకమైన పిల్లలు కన్నది కూడా కృషించిపోవును. అంటే దేవుని యొక్క కృప లేకుండా, ప్రణాళిక లేకుండా మరి అనేక మంది కలిగినను వారి యొక్క స్వాస్థ్యము ముందుకే రీతికి వెళుతుంది ఇక్కడ చెప్పబడుతుంది. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేసేవాడు. అంటే మనకున్న దరిద్రము ఐశ్వర్యము ఏది కూడా దేవుని నుంచి కలుగుతుందని విశ్వాసం ఉండాలి. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఎందుకంటే మరి అన్న విషయంలో సమాజం మనకి దూరం ఉంచే పరిస్థితులు ఉన్నప్పుడు, ఎంతగానో కృంగిపోయినప్పుడు చెప్తుంది, కృంగిపోయిన వారును లేవనెత్తువాడు ఆయనే. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయను. అన్న ఎప్పుడైతే బిడ్డను పొందిందో తర్వాత అమ్మాయి నాకు బిడ్డ కలిగింది, ఇక నాకు చాలు, నేను అడిగిన దేవుడు ఇచ్చాడు, సరే దేవునికి అర్పించే చూద్దామని అనుకోకుండా తన యొక్క ప్రత్యక్ష సాక్ష్యము లేకపోతే తన యొక్క సంతోషాన్ని దేవునికి మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ చెప్పిన వాక్యాలు. సమస్తమును కలగజేసిన వాడేవి నీవే, ఐశ్వర్యం ఇచ్చిన వాడేవు, తీసివేసేవాడివి, పడిపోయిన వాడు లేవనెత్తేవాడివి, బలాన్ని కలగజేసేవాడివి, రాజుకి ఆశ్రయం ఇచ్చేవాడివి, సమస్తము నీ చేత జరిగే మరి ఒక జ్ఞానివి తండ్రి అని దేవుని కృతజ్ఞత చెల్లించింది. ఎందుకని తనకి ఇచ్చిన బిడ్డ విషయంలో దేవునికి అర్పించబోతుంది. దేవునికి అర్పిస్తే ఏ రీతిగా పెరుగుతాడు, దేవునికి అర్పించే స్థలం ఏది, మరి ఆ స్థలంలో ఏ రీతిగా ఎదిగి తనకి బిడ్డను మరి చూడగలుగుతుందని యోచిస్తుందా? దేవుని యొక్క గొప్ప కృపను గురించి చెప్తుంది. ఆమె ఆ రీతిగా దేవుని ఆరాధిస్తూ తన బిడ్డను ఇచ్చింది. మరి మనకి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టి మనం పొందిన ఫలాలను బట్టి మనం ఏ రీతిగా దేవుని ఆరాధిస్తాం, మా యొక్క ప్రార్థన ఫలించినాయి అని చెప్తూ ఉంటాం, బలాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం, లేకపోతే మాకు ఈ రీతిగా కలగటం ఇంతకాలం నుంచి అనుకుంటాం. అయితే ఆ తర్వాత దేవునికి అర్పించేది, దేవునికి మనం స్తుతించేది, కీర్తించేది ఈ రీతిగా ఉంటే, ఈ రీతిగా ఉండగలిగితే, ఇటువంటి ప్రార్థన చేసే మనసు మనకుంటే, ఈ రీతిగా దేవ సమస్తమును కలగజేసిన వాడు నీవే, నువ్వు దరిద్రాన్ని ఇచ్చేవాడు నీవే, దరిద్రం నుంచి తీసివేసేవాడు నీవే, పడిపోయిన లేవనెత్తేవాడు నీవే, బలాన్ని కలగజేసేవాడు, సమస్తం చేసేవాడు. కాబట్టి నీవిచ్చిన గర్భఫలాన్ని నీకు అర్పిస్తున్నాను. ఏ రీతిగా ఎదగాలో నీ ప్రణాళిక చొప్పుని చేయమని నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండట లేచుట నీకు తెలియను. కాబట్టి బిడ్డలు కలిగినాక కూడా
తను ఏ రీతిగా ఆలోచిస్తుంది, ఏం చెప్తుంది? నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు కాబట్టి నాకు ఇవ్వడానికి దయచేశావు. నేను కూర్చుంట లేచుట సమస్తము నీకు తెలుసు. అంటే సమస్తం ఎరిగిన దేవుడివి నీవు ఈ రీతిగా ఇచ్చిన బిడ్డ విషయంలో నీ సన్నిధికి సమర్పణ చేస్తున్నాను. ఎందుకని నన్ను పరిశోధించి ఇచ్చావు కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ చెప్తుంది సమస్తమును నీకు ఎరుగని. కాబట్టి ఆ రీతిగా ఇచ్చిన బిడ్డ విషయంలో దేవుడు ఏ రీతిగా ముందుగా ప్రణాళిక చొప్పున ఎంచుకున్నాడో సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను ఆమె గర్భాన్ని నుంచి ఇచ్చాడు. సమూయేలు ముందుగానే ప్రవక్త అయ్యాడా? సమూయేలు ముందుగానే మరి ప్రవక్తలాగా పెరిగాడంటే ఆమె ఇచ్చేటప్పటికి ఎవరున్నారు అక్కడ? ఏలి. మరి యాజకుడిగా ఏలి ఉన్నాడు. ఏలి దగ్గర పాలు విడిచిన వెంటనంటే చాలా చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఏలి దగ్గర వదిలిపోయింది. ఏలి ఎటువంటి పరిస్థితులు ఉన్నాడు? ఏలి ఎప్పటి నుంచో దేవుని యాజకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క కృపలను పొంది దీవెనలు పొంది మరి వృద్ధాప్యం వచ్చే వరకు దేవుని పరిచర్యలు ఉన్నాడు. కానీ తన బిడ్డల విషయంలో సరైన రీతిగా పెంచినందుకు వారు అనేకమైన దుర్మార్గపు క్రియలు చేస్తున్నప్పుడు మరి అక్కడికి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఎంతో వ్యసన పడుతూ మరి ఎంతో ఆందోళన పడుతూ వారి చేస్తున్న దుష్కార్యాలను బట్టి దేవుని సన్నిధి మొరపెట్టుంటారు. ఏలి విషయంలో తన యొక్క కుమారుని సక్రమమైన రీతిలో పెంచినప్పుడు దేవుడు ప్రణాళిక చొప్పున మరి హన్నా గర్భమందు సమూయేలును దయచేశాడు. కాబట్టి తల్లి గర్భమునందు నిర్మించకముందే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం ఇది. కాబట్టి మన బిడ్డల విషయంలో మన గర్భము ధరించకముందే ప్రణాళిక చొప్పున మన బిడ్డలను దేవుడు ఎంచి మనకిస్తాడు. అటువంటి ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం పెంచినప్పుడు ఏ రీతిగా పెంచాలి? మనం ముందుగా ఏ రీతిగా మన యొక్క మనసులో మనం ఉండాలి? దేవుని కృతజ్ఞత చెల్లించుకునే భావంతో మనం ఉండాలి. అంటే దేవుని విశ్వాసంతో నమ్మకంతో దేవా సమస్తం ఎరిగిన వాడివి, నాకు ఈ బిడ్డ విషయంలో ఐశ్వర్యం చేస్తావా, దరిద్రునిగా చేస్తావా, లేకపోతే మరి కుంగిపోయేవాడినిగా చేస్తావా, లేవనెత్తేవాడినిగా చేస్తావా, బలాధిక్యత కలిగి చేస్తావా, ఏ కృపలతో నడిపిస్తావా అనేది సమస్తము నీకు చెందునని ఎప్పుడైతే దేవునికి అర్పించి ఏలి దగ్గర కూడా ఆమె పెట్టిందో, అంటే అక్కడ ఏలి దగ్గర పెరిగినంత మాత్రాన మరి ఆ యొక్క ఏలి కుమారులాగా అవుతాడని అనుకుందా, యోచించిందా? ఏది కూడా దేవునికి అర్పిస్తున్నాను కాబట్టి దేవుడే నడిపిస్తాడు. ఆ రీతిగా బిడ్డల పట్ల ఆ రీతిగా పెరిగే బిడ్డలు మరి దేవుని నమ్మకంతో విశ్వాసంతో పెరుగుతున్నప్పుడు ఏ రీతిగా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుందో ఇక్కడ చెప్పబడింది. కాబట్టి మనకిచ్చిన కుమారుల విషయంలో సమస్తము దేవునికి ఏర్పాటు. కాబట్టి నీ తల్లి గర్భమునందే నిన్ను దేవుడు ముందుగా తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. ఏ రీతిగా నువ్వు పిండముగా ఉండాలి, ఏ రీతిగా నువ్వు ఎదగాలి, సమస్తముని దేవునికి తెలుసు. కూర్చునుట లేచుట సమస్తము కూడా ఆయనకి ఏర్పాటే. మరి నీ యొక్క ప్రతిక్రియ ఆయనకి ఏర్పాటైనప్పుడు నీ యొక్క జీవిత గమనంలో నువ్వేమి చేస్తున్నావో దేవుని పట్ల నీ యొక్క క్రియలు ఏ రీతి ఉందో దేవుడు తెలియదు కాదు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఉండాలంటే దేవుని విశ్వాసముతో అన్న ఏ రీతిగా సమర్పించిందో ఆ రీతిగా సమర్పణ కలిగిన మనసుతో ఎప్పుడైతే ఉన్నావో నీ క్రియల మొత్తం కూడా సాఫల్యం చేసే రీతిగా దేవుడు నడిపిస్తాడు. మరి బిడ్డల పట్ల ఆ రీతిగా ఎంచుకొని చేసి పెంచినప్పుడు బిడ్డల యొక్క మరి జీవిత గమనంలో లేదా వారి యొక్క క్రియలలో వారు దేవుని ప్రణాళిక చొప్పున ఎదుగుతూ ఉండాలంటే ముందు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని యందు విశ్వాసంతో మనము ఉన్నప్పుడు ఆయన తన ప్రణాళిక చొప్పున నిన్ను ఎందుకు ఈ లోకంలో నిర్మించాడో, మరి ఎందుకు ఈ లోకంలోకి తీసుకొచ్చాడో, నీ నుంచి ఏ కార్యములు తన పట్ల దేవుడు చేయాలనుకున్నాడో అవన్నీ నెరవేర్చే రీతిగా నేను నడిపించాలంటే నీవు ముందు దేవుని విశ్వాసంతో కలిగి దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఎంత అద్భుతమైన మరి సృష్టిలో నిన్ను మరి పిండము దగ్గర నుంచి దేవుడు నిర్మించాడు. నీకు మానవ స్వరూపంలో రావటమే కాదు, మనిషిలా జీవిస్తున్నప్పుడు సమస్తమును నీకు దేవుడు కలగజేశాడు. మరి ఏముందండి పిల్లల కంటే పిల్లలు ఎంతమంది అనకంటారు, లేకపోతే వాటిలో గొప్ప విషయం ఏంటనే చాలా అల్పమైన మరి మాటలు మనం వింటాం. అటువంటి మరి బిడ్డల విషయంలో మనం చూస్తే మనిషికి వచ్చిన అనారోగ్య పరిస్థితులు చూస్తే ఒక అవయవం గురించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా బాగుపడినాయి, లేకపోతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా రాని స్థితిలో మనం చూస్తుంటాం. అంటే దేవుడు ఇంతగా సృష్టించి సమస్తం ఏర్పాటు చేసి ఏం ఆశిస్తున్నాడు? నీ పట్ల తన యొక్క ప్రణాళిక ఉంది, నీ పట్ల తన యొక్క నెరవేర్పు ఉంది. అదేది నిన్ను ఏ రీతిగా దేవుడు ఎంచుకుని ఈ లోకంలోకి ఇచ్చాడో నీకు ఇచ్చిన సమస్తమును బట్టి దేవుని విశ్వాసముతో దేవుని యొక్క క్రియలు చేసే రీతిగా నీవు నడవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సమూయేలు విషయంలో అన్న మరి ఎంతగానో మరి ఎదురు చూసి దేవుని అడిగి దేవుడికి సమర్పిస్తానని చెప్పేస్తేనే దేవుడు ఇచ్చాడని కాదు. దేవుని ప్రణాళిక ఏంటంటే అంత విశ్వాసంతో ఉందా, అంత విశ్వాసంతో ఉన్నప్పుడు ఇచ్చే కుమారుడు ఆ రీతికి ఎదిగితేనే దేవుని యొక్క ప్రవక్తగా ఎదుగుతాడు. ఎందుకని అప్పుడు ఇశ్రాయేలుకి రాజు కూడా లేడు, ఆయనే ప్రవక్త, న్యాయాధిపతి. అంత గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి రావాలంటే ఏలి యాజకత్వంలో వృద్ధాప్యం వరకు నడిపించిన ఏలి యొక్క కుమారులు ఒక సమాజ మందిరం చేస్తున్న అకృత్యాలు వీటన్నిటిని చూసి దేవుడు
తన యొక్క మరి మందిరాన్ని ఏ రీతిగా నడిపించే ఒక ప్రవక్తను, న్యాయాధిపతిని దేవుడు రావాలంటే మరి ఎంతగానో విశ్వాసంతో నమ్మి దేవునికి అర్పించగలిగితే, అంటే బాలుడుగా వచ్చి మరి ఆలయంలో పెరుగుతూ ఎదుగుతున్నప్పుడు ఎటువంటి కల్మషము లేకుండా దేవుని యందు విశ్వాసముతో దేవుడు నడిపిస్తాడని దేవుని యొక్క దర్శనం పొంది మరి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే గొప్ప ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు నెరవేర్పు జరిగింది? ఆ యొక్క అన్న గర్భం ధరించి దేవునికి మరి సమర్పిస్తూ ఏమంది? దేవా, సమస్తము నీకెరుగు, మహాజ్ఞానివి, నువ్వెందుకు ఇచ్చావో నీకు అర్పిస్తున్నాను. మరి ఈ బిడ్డ విషయంలో నువ్వు ఐశ్వర్యం ఇస్తావా, దరిద్రాన్ని ఇస్తావా, మరి కృంగ చేస్తావా, లేవనెత్తుతావా, బలాన్ని ఇస్తావా, ఏది ఇచ్చినానో సమస్తము నీకు చెందుతుంది, నీ యొక్క బిడ్డగా పెంచమని ఎప్పుడైతే అర్పించిందో దేవుడు తన ప్రణాళిక చొప్పున సమయాల్ని ఎంతగానో బలపరిచి గొప్ప ప్రవక్తగా ఎంచుకున్నాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో చూస్తే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుని లేచుట నీకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో సమస్తం ఆయనకు తెలుసు. మనం పరిశోధిస్తూ ఉన్నాడు. పరిశోధించి నా తలంపు పుట్టక ముందే నా మనసును గ్రహించావు. ఈ కాలంలో దేవుని ఈ విషయంలో గట్టిగా అడిగి తెలుసుకోవాలి, లేకపోతే నాకు ఇది కావాలి, దేవా ఇది చెయ్యి, లేకపోతే నాకు ఈ కార్యం జరగట్లేదని నువ్వు తలంచి దేవుని అడుగుదాం అనుకుంటున్నావు. కానీ నీ తలంపు నీకు రాక మునిపే దేవుడు ఆ విషయంలో తన ఏర్పాటును ముందుగా నిర్ణయించి ఉన్నాడు. అది జరగటానికి నీ యొక్క మరి స్థితి దేవుని యందు నిలిచి ఉందా? నీవు దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నావా? నీవు దేవుని నమ్మికతో ఉండి దేవుడు ఏది నాకు పట్ల నిర్ణయించాడో అది చేయాలని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుని ఉన్నావో తన ప్రణాళిక చొప్పున నేను నడిపిస్తాడు. అప్పుడు నువ్వు చేసే అద్భుతమైన కార్యాలు, దేవుని పేరట నువ్వు నడిపించే విధానము, మరి సమూయేలు ప్రవక్తను కూడా మనము చూడగలుగుతాం. మనం అనేకమైన దేవుని క్రియలు చేస్తున్నాం అని అనుకుని చాలాసార్లు మనుషులు చాలా విషయాలు దేవునికి మరుగు కాకుండా అనుకుంటున్నాడు. కానీ ఏం చెప్పబడుతుంది ఇక్కడ? నేను ఆకాశంకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనిన నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును. కాబట్టి నేను ఆకాశంకి ఎక్కానా, అక్కడ కూడా నీవు ఉన్నావు, పాతాళంలో పండుకున్నా నీవు ఉన్నావు, సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నువ్వు నన్ను చేపట్టుకుంటావు. కాబట్టి నేను ఏ స్థలంలోనూ నీకు మరుగు లేదు, సమస్తం ఎరిగినవాడే. నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి నేను చేసే క్రియలు దేవునికి ఏర్పాటు కాకుండా ఉండదు. సమస్తము ఎరిగినవాడు కాబట్టి నీ పట్ల తన ప్రణాళిక చొప్పున నిన్ను నడిపించాలంటే నీ యొక్క క్రియలు దేవునికి ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతున్నాయి. కాబట్టి నీవు దేవుని యందు నిలిచి విశ్వాసముతో నీ యొక్క జీవిత గమనాన్ని నడిపించాలి. కానీ ఈ క్రియలు దేవునికి విరుద్ధమైనవి అయితే ఆయనకు తెలియదు, లేకపోతే వాటి గురించి పట్టించుకోడంటే, అంధకారం నన్ను మరుగు చేయదు, నాకు పగలు చీకటిలా కనబడుతున్నాను, నీకు చీకటి కూడా వెలుగులే కనబడుతుంది. కాబట్టి ప్రస్ఫుటముగా నా విషయాలు తెలుసు దేవా. కాబట్టి నా కార్యాలు నీకు మరుగై ఉండలేదు. కాబట్టి నువ్వు ఏ ప్రణాళిక చొప్పున ఈ లోకంలోకి తీసుకొచ్చావో, నీ పట్ల దేవుడు ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ క్రియలు చేసే రీతిగా నీ యొక్క జీవిత గమనాన్ని ఉండాలంటే నిన్ను అనేక రీతిగా దీవించడానికి దేవుని యొక్క కృప ఉంది. నీ యొక్క సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, నీ యొక్క గమనంలో వచ్చే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో నీతిమత్వంతో అడిగినప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను దీవించి అత్యున్నత స్థితికి తీసుకెళ్లే గొప్ప దేవుడు మనకున్నాడు. మనకున్న ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఇవి దేవునికి మరుగై ఉన్నవి కాదు, మనం కృంగిపోయి ఉన్నామని దేవుడు తెలుసు. అయితే లేవనెత్తేవాడు ఆయనే. లేవనెత్తాలంటే మన యొక్క మరి ప్రార్థనలు, మన యొక్క విన్నపాలు, మన యొక్క ఆలోచన, మన యొక్క నడిచే రీతి కూడా దేవుని నీతి యందు నిలిచి ఉన్నప్పుడు సమస్తం నెరిగిన దేవుడు నిన్ను అత్యున్నత స్థితికి తీసుకువెళతాడు. చివరగా ఏం చెప్తున్నాడు? నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము, ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమును నడిపించము. అది దేవుని మనం అడగవలసిన విషయం. నన్ను పరీక్షించి తెలుసుకోదేవా, నీకు ఆయాసకరమైన మార్గంలో ఉందేమో చూడము. అటువంటి క్రియ నేను చేస్తూ ఉంటే, లేకపోతే నేను చేయాలనుకుంటే, నేను చేసే దాంట్లో ఉంటే దాని నుంచి నన్ను తొలగించం. అంటే మనం చేసే క్రియలన్నీ కూడా మనకి మంచిగా, లేకపోతే చూసేవాళ్ళకి మంచిగా, లేకపోతే గొప్ప క్రియలుగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనము అతిశయిస్తుంటాం, లేకపోతే వాటిని బట్టి మనం ఎంతగానో దేవుళ్ళు ఉన్నాం అనుకుంటాం. కానీ దేవునికి ఆయాసమైన క్రియలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకని అవన్నీ కూడా మన యొక్క జీవిత గమనంలో ఆటంకాలుగా వస్తాయి, సమస్యలుగా వస్తాయి. మనం చేసే క్రియల వలన మనం అనేక విషయాల్లో వెనకబడుతున్నాం. మనం చేసే క్రియలు దేవునికి విరుద్ధమైనప్పుడు మన ఏది కూడా సఫలీకృతం కాని పరిస్థితుల్లో దేవుణ్ణి మనం నిందిస్తూనో, లేకపోతే మనకి ఇటువంటి స్థితి ఉందని ఇతరులను నిందిస్తూనో జీవిస్తాము. కానీ మన యొక్క క్రియల వలన మన యొక్క మార్గాలు తప్పిపోతున్నాము. కాబట్టి దేవుని ప్రణాళిక చొప్పున మనం నడిపించడేమని మనం యోచించము. దేవుని ప్రణాళిక మన పట్ల
ప్రతి మనిషి పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది. అంటే ప్రతి వాడు కూడా దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నాడు, లేకపోతే ఏ క్రియలు చేస్తున్నాడని కాదు. ఒక్కొక్కరి పట్ల మరి దేవుని ప్రణాళిక ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అయితే అది నెరవేర్పు మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు. ఎందుకంటే ఇంత అద్భుతముగా ఈ లోకంలోకి నిన్ను తల్లి గర్భమునందే దేవుడు నిర్మించి, మరి నువ్వు పిండముగా కాకముందే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, ఆయుష్కాలమును కూడా తన గ్రంథంలో లిఖించిన దేవుడు, నీ యొక్క జీవిత గమనం సమస్తమును ఆయన కెరుకే. అయితే నీ యొక్క గమనంలో నీవు దేవుని నిలిచి ఉన్నంత కాలము ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను అనేకమైన అద్భుత కార్యాల్లో తీసుకెళ్ళి నీ యొక్క సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, లేకపోతే నువ్వు అనుకున్న వాంఛలు, నువ్వు చేరవలసిన గమ్యస్థానం, నువ్వు అనుకున్న తలంపులకి దేవుడు తన యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అది వీడి నీ యొక్క జ్ఞానంతో నువ్వు ఎప్పుడైతే యోచిస్తావో నీ పట్ల దేవుని యొక్క కృప నడిపింపు ఉండదు. ఎందుకని నీ క్రియలు ఆయనకి తెలియవా? నీ క్రియలు ఆయనకి ఏర్పాటు కాదా? నీవు దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తూ మరి దేవుని కృప పొందలేదంటే కాదు. దేవుని యొక్క కృప నడిపింపు, మరి ముఖ్యంగా మరి సమాధానకరమైన జీవితం ఉండాలంటే మనము చేసే క్రియలలో మరి దేవుని పట్ల మనకున్న నీతిని బట్టి మనం ప్రతి క్రియలో కూడా దేవుని యొక్క కృపను పొందినప్పుడు ఎంతో సమాధానకరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. అటువంటి సాఫల్యకరమైన జీవితం కావాలంటే మనము దేవుని నీతి యందు నిలవాలి. ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను తల్లి గర్భంలో నిర్మించాడు. మన తల్లిదండ్రులు ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఇచ్చిన గర్భఫలం మనం అయి ఉండొచ్చు. మనపైన ఆయన ప్రణాళిక అనేక రీతిలుగా ఉండొచ్చు. అటువంటి అన్ని నెరవేర్పుకి మన యొక్క ప్రతి గమనము దేవుడు దృష్టిలో ఉంటుంది. కాబట్టి మనము దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళం, దేవుని చేత దీవించబడిన వాళ్ళం, దేవుని చేత మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళం అనుకుంటేనే కాదు, దేవుని చేత నడిపింపబడిన వాళ్ళము ఎప్పుడు ఉంటాము? దేవుని యందు నీతిలో నిలిచినప్పుడు మాత్రమే. సమస్త క్రియలానికి ఏర్పాటే, ఆయనకి మరుగైనది ఏది లేదు. కాబట్టి మనము దేవునికి వీడి దూరంగా మనం జీవించలేము. ఎందుకని ఏం చెప్తున్నాడు అక్కడ? ఆకాశంలోకి ఎక్కినా అక్కడ నీవు ఉన్నావు, పాతాళంలో పరుండినా నీవు ఉన్నావు, సముద్ర దిగంతములకు వెళ్ళినా అక్కడ నీ చేయి పెట్టి నన్ను నడిపిస్తా. కాబట్టి నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడనూ ఆయన నిన్ను వీడని వాడు కాడు, నీ వెంట ఉండేవాడు, నీ ముందు వెనక ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్న దేవుడని విశ్వాసంతో నీ యొక్క సమస్త క్రియలు ఆయనకి మరి అనుకూలముగా మరి దేవుని యందు నీతిలో నిలిచినప్పుడు నీ యొక్క క్రియలు నీ పట్ల దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక సఫల్యమవుతుంది. దేవుడు అనేక రీతిలుగా నిన్ను హెచ్చించాలనుకున్నాడు, అనేక రీతిగా దీవించాలనుకున్నాడు. నీ యొక్క క్రియల వలన మరి నువ్వు ఒక్కొక్కసారి వెనకబడిపోతున్నామేమో, నీ యొక్క క్రియలు దేవునికి విరుద్ధంగా ఉండి ఆ యొక్క కృపలు పొందలేకపోతున్నామేమో, దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని కృప లేదని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా, లేకపోతే దేవుని దూషిస్తున్నావా, హేళన చేస్తున్నావా? నీ యొక్క క్రియ ఆయనకి మరి ఎప్పుడు కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? దేవా, నువ్వు నన్ను పరీక్షించి తెలుసుకో, నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే దాని నుంచి నన్ను తొలగించు, అటువంటి మార్గం నుంచి నన్ను తప్పించు. మరి అటువంటి మార్గంలో నేను వెళుతున్నా అది మంచిదని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను చేసే క్రియలు నాకు మంచిగా అనిపిస్తున్నాయి, లేకపోతే చూసేవాళ్ళందరికీ కూడా గొప్ప క్రియలు అనుకుంటున్నాను, కానీ నీకు ఆయాసకరమైన మార్గంలో ఉంటే దాని నుంచి తప్పించు. నేను పాపంలో చేయకుండా, పాప మార్గంలో పోకుండా, మరి నీకు వ్యతిరేకమైన దిశలో నేను నడుస్తూ అది నీతిమత్వం అని అనుకుంటే సమస్తం నెరిగిన వాడు నువ్వు. కాబట్టి మా యొక్క జ్ఞానం బట్టి కాకుండా అనంత జ్ఞానైన దేవా, నీ యొక్క మరి జ్ఞానం బట్టి మా యొక్క క్రియలు నీకు ఆయాసకరమైతే దాని నుంచి తప్పించి తొలగించి నీ బిడ్డగా నన్ను ముందుకు నడిపించినప్పుడు నీ యొక్క గొప్ప కార్యాలు మేము చేయగలుగుతాము, నీ యొక్క గొప్ప కృపను పొందగలుగుతాము, నీ బిడ్డలకు ఎదుగుతాము. నీవు మా పట్ల ఏర్పాటు చేస్తున్న గొప్ప ప్రణాళికను ఈ లోకంలో మేము చేసి జీవించగలుగుతాం. ఎందుకని ఈ లోకంలోకి మనం రావటమే, తల్లి గర్భమునందు మనము కలగటమే దేవుని యొక్క అద్భుతమైన క్రియ. అది చూసినప్పుడు భయమును, ఆశ్చర్యమును కలుగుతుందని వాక్యంలో చెప్పబడింది. అంత గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల చేసి ఈ లోకంలోకి ఇచ్చినప్పుడు మనము దేవుని పట్ల ఏ రీతిగా జీవిస్తున్నాం, మనం జీవించే విధానంలో మనము మరుగై ఉన్నది ఏది లేదు, సమస్తము దేవుడికి ఎరుక. కాబట్టి తన కృపను పొందాలంటే దేవుని పట్ల మనము నీతిమత్వంతో జీవించినప్పుడు సమస్తం నెరిగిన దేవుడు నీ నీతిమత్వాన్ని బట్టి నీ పట్ల తన ప్రణాళిక నెరవేర్చి నీ గొప్ప అద్భుత కార్యాలే కాదు నేను నడిపిస్తాడు. కాబట్టి మనం దేవుని పట్ల మరి నీతిమత్వంతో జీవించినప్పుడు ఆ యొక్క తన ప్రణాళిక చొప్పున మన యొక్క జీవితాన్ని మంచి సాఫల్యం చేసుకొని సమాధానం కలిగిన జీవితంతో దేవునితో అనుసంధానమై జీవించగలుగుతాం. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. మరి నీ వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఈ లోకం తల్లి గర్భం నుంచే మమ్మల్ని ఏ రీతిగా ఉండాలి నీ యొక్క నియమం చొప్పున మమ్మల్ని కలగజేసిన విధానం చూసినప్పుడు తండ్రి భయమును, ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఈ లోకంలో మేము జీవించినప్పుడు సమస్తమును నీకు ఏర్పాటే తండ్రి.
మేము నీకు మరుగుపరిచేది చేయలేం. మా క్రియలు నీకు వ్యతిరేకమైన దిశగా మేము ఉన్నప్పుడు నీ ప్రణాళిక మా పట్ల నెరవేరదు. మా యొక్క క్రియలు మా యొక్క జీవిత గమనానికి అడ్డంకులైతే, వాటిలో ఉన్న ఆయాసకరమైన మార్గములేనుంటే వాటన్నిటినీ తొలగించి మా యొక్క క్రియలు నీ నీతిమత్వంతో కలిసి ముందుకు నడిపించినప్పుడు నీవు ఈ లోకంలో మాకు ఇచ్చిన గొప్ప ఫలాలను మేము అనుభవిస్తూ మన యొక్క దీవెనలు పొందుతూ, నీ యొక్క కృపలో పొందుతూ, నీ బిడ్డలకు ఎదుగుతూ, నీ ప్రణాళిక చొప్పున నీవు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసావు అది పొందగలిగి దాన్ని నెరవేర్చగలిగిన బిడ్డలుగా మేము జీవిస్తాం. కాబట్టి మా యొక్క జీవిత గమనం సమస్తమును ఏర్పాటే, సమస్తమును ఎరిగిన దేవుడివి. మా తల్లి గర్భము నుంచి మా యొక్క జీవిత గమనం సమస్తమును నీ గ్రంథంలో లిఖించిన దేవా, మా యొక్క మార్గాలు నీకు ఆయాసకరంగా లేకుండా మరి నీ యొక్క నీతిమత్వంతో ఉండేలాగా నడిపించమని క్రీస్తు వారిపై వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.